ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా అందరికీ నమస్కారం. నేను కారుమతి సునీల్ సందీప్, తెనాలి బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు ప్రచారంలో భాగంగా తెనాలి నుంచి బురిపాలెం ప్రచారానికి వెళ్ళిన మా వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తి మరి దాదాపు గంట పైనే బురిపాలెంలో అడ్డుకొని మరి మా కారుని వెనక వైపు నుంచి గుద్దటం జరిగింది. అక్కడున్న గ్రామస్తులు కొంచెం సహాయంతో అతను మా వెహికల్కి సైడ్ ఇచ్చి వెళ్తా మా కారుని ఢీకొన్నాడు. అక్కడ ఢీకొన్న తర్వాత ఆటో వెళ్ళిన తర్వాత చూస్తే మా వెనకమాల కారు డ్యామేజ్ అయ్యి ఉంటుంది చూసి మా మిత్రులు తెనాలి రత్నటాగి సెంటర్లో మళ్ళీ తెనాలి మన కారు రాగానే తెనాలి రత్నటాగి సెంటర్లో అతను గమనించి మరి మా కారు ఇట్లా డ్యామేజ్ అయింది, మరి దానికి ఏదన్నా కొత్త కారు ఇది, నువ్వు ఇట్లా గుద్దుకొస్తే ఎలా అంటే అతను మళ్ళీ పక్కన ఒక కర్రలతోటి మరి అతను మళ్ళీ వీళ్ళ మీద తిరగబడి చిన్న ఘర్షణ వాతావరణం నెలకొంటే ఇలా వద్దు, మనం చట్టపరంగా చర్యలు తీసుకుందామని చెప్పేసి మాకు విషయం తెలిసిన వెంటనే మేము అక్కడికి వెళ్ళి మా మిత్రులను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐ గారికి ఈ విషయాన్ని తెలియజేసిన తర్వాత సరే రేపు ఉదయాన్నే పిలిచి మాట్లాడుతా అన్న తర్వాత మళ్ళీ వెహికల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి, ఇంక ఈరోజు ప్రచారం వద్దులే అనుకుని మళ్ళీ వెహికల్ అక్కడ నుంచి తీసుకుని ఇంటికి వైపు వస్తున్న క్రమంలో మధ్యలో ఒక టీ ప్యాలెస్ అనే ఒక సెంటర్ దగ్గర ఒక 10-15 మంది దుండగులు మరి వచ్చే కారుకి బైక్ అడ్డం పెట్టి లోపల ఉన్న వ్యక్తుల్ని చొక్కాలు పట్టుకుని లాగి ఆర్షిగా కాగితాలను లాక్కొని మరి పిడిగుద్దులు వదలడం జరిగింది. ఈ విషయం మళ్ళీ మాకు ఫోన్ చేయగానే పోలీస్ స్టేషన్లో ఉన్న మేము మళ్ళీ హడావుడిగా మళ్ళీ గబా అక్కడ ఎక్కడైతే సంఘటన జరిగింది ఆ స్థలానికి చేరుకున్న తర్వాత మరి మేము వాళ్ళ సర్ది చెప్పి ఇటోళ్ళని పంపించడం జరిగింది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దగ్గరికి కూడా తీసుకెళ్తాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు వారు కూడా మాకు హామీ ఇచ్చున్నారు. ఈ విషయాన్ని రేపు ఉదయం ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం.